అమ్మాని ఇంట్లో పుట్టే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? అక్కడ అంత ఛాన్స్ రాదులేండి మాకు. వచ్చుంటే ఇక్కడ వస్తే ఇక్కడ ఎందుకు ఉంటాము? ఏది కావాలంటే అది చెయ్యొచ్చు. ఏది కావాలంటే అది చెయ్యొచ్చు. ఏం కావాలంటే ఏం చేస్తావు? ట్రస్ట్లు పెడతాం అక్క. ఇంకా పూర్ పీపుల్స్ అందరికి హెల్ప్ చేస్తాం అక్క. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అనుకుంటాం కానీ ఏం చేయలేము. నువ్వెలా ఎంజాయ్ చేస్తావు ఒకవేళ వాళ్ళ ఇంట్లో? ఎంజాయ్ చేయడం అంటే ఏం లేదా. ఇప్పుడైతే ఏమైతే లేవో అప్పుడు అన్నీ కావాలనుకుంటాం అక్క, అన్నీ ఎంజాయ్ చేస్తాం అక్క. సరిపోయారు ఇద్దరును. ఇప్పుడు ఏం లేవు అంటే మనకు కావాల్సిన అన్నిటికీ వెళ్ళలేము కదక్క. ఫ్రీడమ్గా ఎక్కడికి వెళ్ళలేము, తిరగలేము. కానీ అప్పుడు వెళ్ళొచ్చు అని నా ఒపీనియన్. అంతే. ఓకే, అప్పుడు ఫ్రీడమ్ వచ్చేస్తుందా? అంతగా రాదు కానీ వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు పేరెంట్స్కి అలా ఉండే పేరెంట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు కానీ ఒకవేళ అమ్మాని ఇంట్లో పుడితే ఏం చేస్తావు? ప్లీజ్ నన్ను వదిలేండి, నాకు చాలా భయంగా ఉంది. వద్దు, చాలా భయంగా ఉంది. వద్దు సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను. ప్లీజ్ సార్. అసలు ప్రాబ్లమే నువ్వు. లేదు పర్లేదు, చెప్పు. అమ్మాని ఇంట్లో ఒకవేళ నువ్వు పుడితే ఏం చేస్తావు? నేను పేదలకి హెల్ప్ చేస్తాను. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. సో నీకు ఛాన్స్ వచ్చి అమ్మాని ఇంట్లో పుడితే ఏం చేస్తావు? ఏం చేస్తావు? దర్జాగా పడుకుంటావు. లెక్క ఉండాలి అట్లకి అంటే ఏమో ఎవరో తెలుసు. నీకు బై ఛాన్స్ నెక్స్ట్ డే కళ్ళు తెరవగానే నువ్వు అమ్మాని ఇంట్లో ఉన్నావు అలా అనుకో. సో జరగదు. జరిగితే ఏం చేస్తావు? జరిగితే అప్పుడు చూద్దాం. ఫస్ట్ జస్ట్ ఒక థాట్ అనమాట. వస్తే ఏం చేస్తావు అని పుడితే? ఒకవేళ లెగ్గానే అంబానీ ఇంట్లో పెద్ద బెడ్ మీద నిద్రలేసావు, అది అవన్నీ కళ్ళలోనే జరుగుతాయి, బయట నిజంగా జరగు. జరిగింది అనుకో, ఏం చేస్తావు? వెళ్ళిపోయింది బస్, మాకు బస్ మళ్ళీ వస్తుంది ఇంకోటి. చెప్పు. నేనైతే ఆ అమౌంట్తో నేను మేబీ కొంతమందికి హెల్ప్ చేయగలను దాన్ని బట్టి. సో మనకున్న ఆ టైంలో నాకున్న సిచ్యువేషన్ నేను యూజ్ చేసుకుంటా. ఆదిత్య వాళ్ళు మరీ దారుణంగా ఉన్నారబ్బా. చంపేద్దా నిన్ను. అంబానీ ఇంట్లో పుట్టే ఛాన్స్ నీకు వచ్చింది అనుకో, ఏం చేస్తావు? అంబానీ ఇంట్లో ముందు లెగ్గానే నువ్వు అంబానీ ఇంట్లో నిద్రలేసావు, ఏం చేస్తావు? అప్పుడైతే కాలేజ్కి రాను, మళ్ళీ పడుకుంటాను తినేసి. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. అంతేనా? ఇంకేం ప్లాన్స్ లేవా? మొత్తం వరల్డ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి వస్తాం. చాలా కంపెనీస్ పెట్టేస్తాం, బోర్డు అన్నీ డబ్బు ఉండాలి కానీ అన్నీ చేసేస్తాం. ఇంకా అంతే అవే చేస్తాం. ముందు ఆవిడకి ఫుడ్ పెట్టిస్తాం, వెనకాల ఉన్న అమ్మాయికి ఫుడ్ లేదా అమ్మాయికి? కాఫీయా? రిచ్ పీపుల్ తాగుతారు. నెక్స్ట్ డే నిద్ర లేవగానే నువ్వు అంబానీ ఇంట్లో పుట్టావు, ఏం చేస్తావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. హ్యాపీగా ఫీల్ అవుతావా? ఏం ప్లాన్స్ చేసుకుంటావు? ఎలాంటి ప్లాన్స్ పెట్టుకుంటావు? One eternity later. నువ్వు చెప్తే మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఫోకస్ చేసుకుంటాను. ఫాస్ట్గా చెప్పేసి. అయన్నొద్దు, పాయింట్కి రా. సో నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు లెగ్గానే అంబానీ ఇంట్లో నిద్ర లేచావు, ఏం చేస్తావు? మాకు అంత అదృష్టం లేదు లేక. అంటే ఒకవేళ పుట్టావనుకో, నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ లేచావు, ఏం చేస్తావు? అంత అదృష్టం లేదు. పుట్టావనుకో నువ్వేం చేస్తావు? నెక్స్ట్ డే మార్నింగ్ అంబానీ ఇంట్లో నిద్ర లేచావు, ఏం చేస్తావు? ఏం చేద్దాం, ఫుల్గా ఇల్లు మొత్తం చూస్తాను ఫస్ట్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇంకా ఆ ఇల్లు నీదే, అక్కడ నిద్ర లేచావు, అక్కడ పుట్టావు, ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ చేస్తావు. ఎలా ఏమైనా డబ్బులన్నీ ఖర్చు పెడతాను అక్కడ. నా డ్రీమ్స్ ఉన్నాయి, ఫుల్ఫిల్ చేసుకుంటాను. చక్కగా అన్ని ప్లేసెస్ తిరుగుతా మనీతో. నువ్వు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అంబానీ ఇంట్లో పుట్టావు అనమాట, ఏం చేస్తావు? ఎలా లైఫ్ని ఎంజాయ్ చేస్తావు? డబ్బుతో బాగా ఎంజాయ్ చేసి కాలేజ్ మానేసి ప్రైవేట్గా కట్టుకుంటాను. అప్పుడు నీకు డిగ్రీ సర్టిఫికేట్ కూడా అక్కడ డబ్బుతో కొనేస్తే వచ్చేస్తుంది. కొనేసుకుంటాం ఇంకా అలాగే. అంతేనా? కాలేజ్కి వెళ్ళక్కర్లా. ఇంకా వెళ్ళక్కర్లా. ఓకే, నువ్వు
నువ్వు ఫస్ట్ ఈ కాలేజ్ మానేస్తాము. ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? నెక్స్ట్ డే నువ్వు నిద్ర లేవగానే అమ్మని ఇంట్లో ఉన్నావు, ఇంకా అమ్మని ఇంట్లో పుట్టావు నువ్వు. సో ఎలా ఎంజాయ్ చేస్తావు? పారిపోయి మా ఇంటికి వెళ్ళిపోతా. ఏ అమ్మని ఇల్లు బాగోదా? అప్పుడు నీకు ఇంకా పాత పేరెంట్స్ గుర్తుండరు, నువ్వు ఇంకా అక్కడ పుట్టావు అంతే. ఇస్మార్ట్ శంకర్లో బిహేవ్ చేస్తాను. ఏ స్మార్ట్ శంకర్లో బిహేవ్ చేస్తావా? టూరిస్ట్ ప్లేస్లన్నీ తిరుగుతా. పర్సనల్ లైఫ్లో నేను మొత్తం ఎంజాయ్ చేస్తే మా ఫ్రెండ్స్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటా. అంబానీ వాళ్ళ ఇంట్లో నిద్ర లేచావు నువ్వు, మార్నింగ్ లేవగానే అంబానీ వాళ్ళ ఇంట్లో నిద్ర లేచావు, ఇంకా మీకు నీ ఇల్లు అదే. సో ఏం చేస్తావు, ఎలా ఫీల్ అవుతావు? ఎలా ఫీల్ అవుతామంటే ప్రాపర్టీస్ అన్నీ నా పేరు మీద రాయించుకుంటాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ప్రాపర్టీస్ మొత్తం నైన్ చేసుకుంటావా? ఏం చేస్తావు దాంతో? అనుభవిద్దాం అక్క, ఏముంది. ఎలాగో ఇప్పుడు సంపాదించలేకపోతున్నాం కదా, ఈ ఫ్రీగా వచ్చి నీ దేవుడు ఇచ్చాడు వరం, అనుభవిద్దాం. నిద్ర లేవగానే ఎలా ఫీల్ అవుతావు, ఏం చేస్తావు? ఆడు ఉన్న ఆస్తులను తీసుకుంటాను మేడం. ఫస్ట్ ఆస్తులన్నీ తీసేసుకుంటావా? నేను చచ్చిపోతా నేను బతకను విషయం ఎక్కడ ఎండిది ఎక్కడ? మొత్తం ఆస్తి పేరు మీద రాయించుకుంటావా? ఏం చేస్తావు? ఏం చేస్తాను? అది నిజమైతే అది మీరు అంటుంది అది జగన్ పని. అది మంచి వైల్డ్ ఏదైనా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చావు అనుకో, నువ్వు ఫేమస్ అయిపోతావు. సో నెక్స్ట్ డే అమ్మాని ఇంట్లో నిద్ర లేచావు, నువ్వు అమ్మాని ఇంట్లో పుట్టావు అనమాట. సో ఎలా ఫీల్ అవుతావు, ఏమేమి ఎలా ఎంజాయ్ చేస్తావు? హ్యాపీగా ఫీల్ అవుతాను. లేని వాళ్ళు ఎవరికైనా ఫండ్స్ ఇస్తాను, బిజినెస్ చేసి నేను పేరు తెచ్చుకుంటాను. నా పేరు కూడా ముఖేష్. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏం చేద్దామంటారు? రెడీగానే ఉన్నాడు, చెప్పు. నువ్వు అమ్మాని ఇంట్లో పుడితే ఏం చేస్తావు? అన్నీ కాదు, ఇప్పుడు నన్ను వీడియోలో చూసి ఎవరన్నా ఇన్స్టా ఐడి అన్ని అడిగితే ఏం చేద్దాం? అదిగో యూత్ వైరల్ అయిపోతాం. ఫస్ట్ ఇలాంటి చిన్న కార్లు తీసేస్తాం. చిన్న కార్లు యా, అన్ని రోల్స్ రాయిస్, ప్రతి ఒక్కరికి రోల్స్ రాయిస్ ఇస్తా. నేను మాత్రం మంచిగా చిల్ అవుతా. లైక్ అదిగో వస్తున్నాయి. మనకంటే ఎంజాయ్ చేయడానికి ఏమంటాయి అవి. నాకు కార్ ఇష్టం, మంచిగా ఒక కార్ మ్యూజియం ఓల్డ్ అన్నీ పెట్టుకుంటా. చెప్పడానికి ఎక్స్ట్రాగా ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు అన్నట్టే మొత్తం అందరికీ ఫుడ్, అనాథాశ్రమాలు ఉంటాయి కదా. మా ఫ్రెండ్ క్రాంతి అన్నాడు కదా, అట్లా కొంత అమౌంట్ 50%, 60% కొంచెం డొనేట్ చేస్తా. మిగతాది ఒక 10-20% మేము ఉంచుకుంటాము మా ఫ్యామిలీ పరంగా. ఒక 10% ఫ్యూచర్ జనరేషన్కి. ఫ్యూచర్ అంటే మనకి చాలా ఫ్యూచర్ ఉంది కదా, ఫ్యూచర్ ఎక్కువే ఉంటుంది. కిడ్స్ ఎక్కువే. రప్ప అని క్రికెట్ మ్యాచ్కి కొంచెం తక్కువైనట్టున్నారు, స్పాన్సర్ చేస్తా పిల్లలు.